అని అంటారు. తీసుకొస్తారు కదండి. నెక్స్ట్ ఈ ఏడాది నువ్వు తీసుకురావాలి. పాక ఇప్పుడు అక్కడ పాక వేయించుకోవాలంటావు? పాక వరకు మనం కరెంట్ లాక్కోలేదు కదా, కరెంట్ లాక్కోవచ్చు. ఇప్పుడు ఎంత ఇప్పుడు కరెంటు పోవటం 9 గంటల కరెంట్ అలా ఉంటుంది. కరెంట్ ఎందుకు, మనం సోలార్ పెట్టించుకోవచ్చు. ఎందుకని బాబు, కరెంట్ కూడా బాగానే 9 గంటల కరెంట్ వచ్చింది. అశోక్ అండి, అశోక్ తాతయ్య గారు ఉన్నప్పుడు ప్రభుత్వం గుమ్మం కాడ వేసారు చూడండి. ఇప్పుడు మనకి ఇది తీసి ఇది మొత్తం తీసేద్దాం, పైన తీసేస్తే రేకేంచేస్తే రేకేంచి అది కొంచెం పెద్ద చేసుకోవచ్చా? 30 చేసుకొచ్చండి. పెద్ద చేసుకుని రేకేం చేసుకుని కింద మొత్తం అక్కడ నుంచి అలాగే మొత్తం సిమెంట్ తోటి ఇక్కడ దాకా వచ్చేద్దండి. సిమెంట్ ఇక్కడ దాకా వచ్చేసింది అనుకోండి, ఇదంతా గొచ్చిలాగా ఉంటుంది. అప్పుడు ₹1,00,000 అయితే అది కట్టించుకున్నది తుప్పట్టేది ఎప్పటికైనా తుప్పు పడుతుంది, అలా ఉండిపోతుంది. సిమెంట్ రేకు, మామూలు సిమెంట్ రేకు. మా ఎనప రేకు వేస్తే మళ్ళీ లోపల ఉండలేదు, చచ్చిపోతాం. ఉండలేమండి. ఇంకోటి ఏంటంటే ఎనప రేకు వేస్తే ఎగిరిపోతుంది కూడా. ఉండదండి, ఎనప రేకు కోతులు ఎక్కినానికి సొట్టడిపోతుంది. సిమెంట్ రేకు ఎక్కవండి. సిమెంట్ రేకు వేసేసుకుని కొంచెం పెద్ద చేసుకుని చేసుకుంటే అలా ఉండిపోతుంది, బాగుంటది. ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు చేసుకుని ఈ పనస చెట్టు ఎలాగా ఇది తీసేద్దాం. ఇక్కడ తీసేసింది. ఇక్కడ మామిడి మొక్క ఎంత 5 మామిడి మొక్క ఇంకా అది అలా ఇంటలో ఉంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ తీసేస్తే మామిడి మొక్క వేస్తే నీడ వస్తుందండి. అలాగా ఆ మామిడి చెట్టు ఉన్నట్టుగా నీడ ఉంటుంది. పెద్ద మామిడి మొక్క పక్కనే నర్సరీ అంతా తీసి పడేసారండి మొత్తం తోటలన్నీ. నర్సరీ చేస్తారండి ఆయన. ఓకే.